నందిని విషయంలో సీతాకాంత్‌కి ఒక్కసారిగా ఊహించని పెద్ద ట్విస్టే ఎదురైంది. రామలక్ష్మి నందినిని భోజనానికి ఇన్వైట్ చేసిన విషయం తెలిసిందే కదా! అయితే ఆ తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటే, "వంట ఎలా ఉంది?" అని రామలక్ష్మి నందినిని అడిగితే, "చాలా బావుంది" అని చెప్తూ ఉంటుంది. అందుకే మా ఆయనకి స్పెషల్‌గా చేసుకొని వస్తాను అనైతే అంటూ ఉంటే, "కడుపు నిండా తినండి మీరు" అని రామలక్ష్మి చెప్పడము, నందిని కూడా అన్నీ తనకు నచ్చినవే కదా! తినకుండా ఎలా ఉంటారులే అనడంతో ఆ మాటలకి సీతాకాంత్‌కి పొరమాలుతుంది. "అదేంటి నచ్చిన కూరలు అంటున్నారు. ఆయనకి నచ్చినవని మీకెలా తెలుసు?" అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అలా పొరమాలినప్పుడు రామలక్ష్మి దగ్గరుండి నీళ్ళు తాగిపిచ్చి తలను తడుతూ ఉంటే, ఆ సీన్ చూసిన నందిని తనలో తాను ఊహించుకుంటుంది. రామలక్ష్మి ప్లేస్‌లో నందినిని ఊహించుకొని చాలా సంతోషపడుతూ రామలక్ష్మిని పక్కకు నెట్టేసి సీతాకాంత్ దగ్గర నందిని కూర్చొని అలా చేస్తుంది అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా మళ్ళా మామూలుగా అయిపోయి, ఇదంతా కల, రామలక్ష్మి నిజంగా లేకుండా ఉంటే సీత నన్ను ఒప్పుకొని ఉంటే నేను కదా ఇవన్నీ చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆఫీస్ అయిపోగానే సీత, రామలక్ష్మి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అయితే సీత మీద రామలక్ష్మి చూపిస్తున్న ప్రేమకు నందిని ఏమనుకుంటుందంటే, సీతకి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. కానీ ఎందుకు ఈ రామలక్ష్మి అంతలా ప్రేమ ఒలకబోస్తుంది అని అయితే అనుకుంటూ, అలాగే నా కార్ ట్రబుల్ ఇచ్చింది అని చెప్పగానే రామలక్ష్మి, రండి మా కార్లో మేము డ్రాప్ చేస్తామంటూ నందినిని కూడా వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తుంది, సీత వద్దని చెప్తున్నా. అయితే కారులో కూడా నందిని సీతనే చూస్తూ ఉంటుంది. అదంతా గమనిస్తూ ఉంటాడు సీత. ఇక ఇంట్లోకి రండి, కాఫీ తాగేసి వెళ్ళండి అని బలవంతం చేయడంతో ఇంట్లోకి వెళ్తారు. మీరు ఇల్లు చూస్తూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొని వస్తానని చెప్పిన నందిని ఇక ఇల్లంతా చూస్తూ ఉంటారు రామలక్ష్మి అలాగే సీతాకాంత్. అప్పుడే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది సీతాకాంత్‌కి. నందిని మనసులో సీత ఇంకా ఉన్నాడు. తను బిజినెస్ అని చెప్తుంది కానీ తను వేరే ఉద్దేశంతోనే వచ్చింది. నా మీద ప్రేమ ఇంకా తనకి చావలేదు అని ఆ ఫోటో చూసిన తర్వాతే అర్థమవుతుంది. అంటే నందిని గదిలో సీతాకాంత్ అలాగే నందిని కలిసున్న ఫోటోని చూస్తాడు. అదృష్టమైంది ఏంటి అంటే స్ రామలక్ష్మి చూడలేదు ఆ ఫోటో. సీతాకాంత్ వరకు చూస్తాడు. ఓహో! నందిని ఇలా ఉందా? ఈ పరిస్థితిలో ఉందా? నా మీద ఇంకా ప్రేమ చావలేదని అనుకుంటాడు. కరెక్ట్‌గా ఫోటో చూసే సమయానికి నందిని కాఫీ తీసుకొని వస్తుంది. ఇక మాటలు నందిని ఏమనుకుంటుందంటే, సీతాకాంత్ చూడలేదులే ఆ ఫోటో అనుకుంటుంది. కానీ సీతాకాంత్ చూసేసాడు. నందిని గురించి మొత్తం నిజం ఒక్కసారిగా తెలుసు.